అగ్రరాజ్యం అమెరికాకు పెద్ద షాక్ ఇచ్చింది భారత్. ప్రతీకార సుంకాలకు రెడీ అయింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై భారీగా టారిఫ్లు విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రపంచ వాణిజ్య సంస్థకు సమాచారం ఇచ్చింది. టారిఫ్ల మోత మోగిస్తున్న అగ్రరాజ్యంపై భారత్ సుంకాల యుద్ధానికి సిద్ధమైంది. అమెరికాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై ప్రతీకార సుంకాలు విధిస్తామని డబ్ల్యూటీఓకు వెల్లడించింది. కొన్ని అమెరికా వస్తువులకు ఇస్తున్న రాయితీలను నిలిపివేసి దిగుమతి సుంకాలను పెంచనున్నట్లు డబ్ల్యూటీఓకు ఇచ్చిన నోటీసుల్లో వెల్లడించింది. మన స్టీల్, అల్యూమినియంపై ట్రంప్ విధించిన సుంకాలకు కౌంటర్గా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీ ఎత్తున టారిఫ్లు విధించారు. ఇందులో స్టీల్, అల్యూమినియం కూడా ఉన్నాయి. క్రూడ్ స్టీల్ తయారీలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ రంగంపై ట్రంప్ టారిఫ్ల ప్రభావం గట్టిగానే పడనుంది. ఇదే విషయాన్ని డబ్ల్యూటీఓకు తెలియజేసింది మోదీ సర్కార్. అమెరికా విధించిన టారిఫ్ల కారణంగా $7.6 బిలియన్ విలువైన భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనుందని వివరించింది. ఈ క్రమంలోనే ప్రతీకార సుంకాలు అనివార్యంగా మారాయని పేర్కొంది. సరికొత్త వాణిజ్య ఒప్పందానికి న్యూఢిల్లీ, వాషింగ్టన్ అత్యంత సమీపంలోకి వచ్చినట్లు కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అమెరికాకు వాణిజ్య లోటును తగ్గించేందుకు భారత్ చాలా రాయితీలను ఈ డీల్ ద్వారా ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ సమయంలో భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద ప్రతీకార సుంకాల అంశాన్ని బలంగా ప్రస్తావించడం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంఘర్షణ పెరుగుతోందనడానికి సంకేతంగా విశ్లేషిస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.